మకర రాశి వారికి డిసెంబర్ 2025 మొదటి పక్షము అంటే దాదాపుగా మాసం మధ్య వరకు, నెల మధ్యలో వరకు ఎలా ఉంటుంది అంటే, నాకున్న అలవాటు తెలుసుగా, అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం బెస్ట్ అని. రెండో వారం గురించి తెలుసుకునే ముందుగా కాస్త అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళకండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. రెండో వారంలో మీకు సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. అంటే పూచికత్తుగా సంతకాలు పెట్టడం, అనవసరమైన వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, అతిగా తినడం, అతిగా మాట్లాడడం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. లేనిపోయిన అనవసరపు వివాదాల్లోకి వెళ్ళకండి. చికాకు, కోపం, అసహనం, తొందరపాటుతనము, మధ్యవర్తిత్వము చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ పక్షంలో రెండవ వారం మీకు సామాన్య ఫలితాలుగా ఉంది కాబట్టి ఇతరులకి వల్ల వాళ్ళ ఆకర్షణ లోనవ్వడము, లేదా ఇతరులకి మనం మొగ్గు చూపడము, సహాయం చేద్దాం అనుకోవడము, జాలి పడడం, దయా గుణం, ఇవన్నీ కూడా నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి కాస్త కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ పెద్దల మాట వింటే, అంటే ఎవరి మాట, తల్లిదండ్రుల మాట వింటే అనుకూలత. ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ గురి కాకండి. ఎందుకంటే ఇవాళ రేపు స్నేహితురాళ్ళుగా నటిస్తూ మిమ్మల్ని మానవ మృగాలకి కట్టబెట్టేటువంటి స్నేహితురాళ్ళు కాదు, స్నేహ మృతురాళ్ళు వాళ్ళు, స్నేహం మృతరాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా వాళ్ళతో ఉండండి. లంచాలు ఇద్దరి వాళ్ళ సిద్ధపడే వ్యక్తులు కూడా ఉంటారు మిమ్మల్ని ఏమార్చడానికి. అటువంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. సనాతన ధర్మం కాకుండా ఇతర ధర్మాల్లోకి వెళితే ప్రమాదము. ఆ విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా రెండవ వారంలో కాస్త సంయమనం పాటిస్తే శుభకర, మంగళప్రద, ఆనందాల అదృష్టిగాలు. మరి మొదటి వారంలో అదృష్టం మీ వెంటే. చాలా మంచి పౌరుషము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము, లోన్ సౌకర్యము. రుణ విమోచనం ఉందని కదండి, లోన్ సౌకర్యం. ఇప్పుడు ₹4 వడ్డీ తెచ్చిన లోన్ కన్నా రూపాయికి వచ్చే లోన్ తీసుకొని ₹3 వడ్డీ మిగిలించుకోవచ్చు కదా. అలాంటి రుణ విమోచనం కూడా జరుగుతుంది. అది మంచిదే కదండి. 30,000 మిగులుతాయి నెలకి. అంటే మంచి యోగం, అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ అనుకూలత. రెండో వారంలో కన్నా మొదటి వారంలోనే వివాహ సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడుకోవడం మంచిది. రెండో వారంలో మీకు కాస్త లేనిపోని ఇతరుల అనుమానాలు చూపించడం, పిల్లవాడు అది బాగాలేదు, ఈ వంకర ఉంది, అది వంకర ఉంది, అమ్మాయి బాగానే ఉంది కానీ కాస్త పొట్టిగా అనిపిస్తుంది, ఈ డ్రెస్లో కన్నా వేరే డ్రెస్ వేసుకుంటే బాగుండు, ఇలాంటివన్నీ చాదస్తపు మాటలు. మొదటి వారంలోనే పెళ్లి చూపులు అయినా హాయి చూసుకోండి, మంచిదే. స్వామి మరి మూఢం ఉంది కదా, మూఢంలో పెళ్లి చూపులు చూద్దాం ఎవడు చెప్పాడు మీకు? చూసుకోవద్దని ఎవరు చెప్పారు? నిత్యం చూసుకుంటారా? బయట దినాలు ఎవరు చూసుకోవట్లేరా? చూసుకోవడం మంచిదే, ముహూర్తాలు పెట్టుకోవడం కూడా మంచిదే, కానీ లగ్నపత్రికలు రాసుకోకండి, అది మూఢానికి పనికిరాదు. మిగతా విషయాలు అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతు వారికి లాభాలు. మరి మొదటి వారంలో చాలా మంచి అదృష్ట యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల. కాబట్టి లాటరీల వల్ల మంచి ధనలాభం ఉంటుంది, అనుకూలత ఉంటుంది, ఆనంద యోగం ఉంటుంది. వివాదాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం. అలాగే బయటి ప్రపంచంలో మంచి పేరు ప్రఖ్యాతం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అనుకూలవంతుల నుండి వృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం ఉంది. డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకైనా మంచి ఒకసారి జన్మజాతకం చూపించుకోండి. ఎందుకంటే ఈ వారంలో మీరు ఈ పక్షంలో విదేశాలకు వెళ్ళే అవకాశం బలం కనబడుతోంది. మరి అటువంటి ప్రయత్నంలో మీకు జన్మజాతకంలో ఉందా లేదా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. భాగ్యస్థానంలో గురుబలం కానీ రాహుబలం కానీ బలంగా ఉంటే తప్పకుండా విదేశాన యోగం ఉంటుంది. మరి వీసాకు వెళ్తున్నారా, అటువంటివి ఒకసారి చూసుకొని జన్మజాతకంలో పరిహారాలు ఉంటే పరిహారాలు చేసుకొని మీరు ముందుకు వెళ్తే తప్పకుండా విదేశానం కూడా ఉంటుంది. ఏదేమైనా ఈ వారంలో ఈ పక్షంలో మీకు శుభప్రదమే. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, ఈవెంట్స్ చేసేవారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. వివాహ యోగం, సంతాన యోగం, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక అనుకూలంగా ఉంటుంది. చాలా మంచి ప్రయోజనవంతమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన,
విహారయాత్రలు, వినోదయాత్రలు చేసే అవకాశం. రాజకీయ రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీకు పదవి లభించే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి శుభయోగాలు. రెండో వారం కన్నా మొదటి వారంలోనే మీ క్రీడల్లో, కళాకారుల విషయాల్లో చాలా మంచి పేరు ప్రతిష్ట అనుకూలతలు పొందుకుంటారు. రెండో వారంలో అంటే ఈ మొదటి పక్షంలో రెండో వారంలో కాస్త ఈ విదేశాల్లో విద్యా సంబంధమైనటువంటి విషయాల కన్నా, అంటే విదేశాల్లో విద్యా కళా ప్రదర్శన కన్నా స్వదేశంలో మీకు విద్యా కళాభివృద్ధి బలంగా ఉంటున్న విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా కాస్త తొందరపడతనం, చికాకు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు ఒకసారి ఇతరుల మీద ఒక రకమైనటువంటి భావోద్వేగం, చికాకు కలిగే అవకాశం ఉండే విషయంలో జాగ్రత్తగా ఉండండి. సింపుల్ అండి. భగవద్గీత పారాయణం, అమ్మవారి నామాల స్మరణ చేయడం వల్ల మీకు మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతను పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలత, ఆనందయుగం. తప్పకుండా మీకు రావాల్సిన బాకీలు వసూలు చేసుకుంటారు. ఇవ్వాల్సినటువంటి ధనం ఇచ్చేస్తారు. ఇంట్లో శుభకార్యం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మంచి పట్టుదల, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకూలవంతమైన వ్యక్తులతో పరిచయాలు, సానుకూలవంతమైన శుభయోగం, ఇలా అనేక రకాల ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర పొందుకునేటువంటి పక్షంగా చెప్పవచ్చు. ఈ పక్షము ప్రతిపక్షము కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.